వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. చాలండి, చదవబడిన వాక్య భాగంలో ఆ ప్రకారమే నిన్నటి రోజు మనం సొదొమ గొమొర్రా పట్టణాన్ని గురించి నేర్చుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా దేవుని లేఖనాల్లో వ్యభిచార పాపాన్ని గురించి అక్కడ ఆ మాటలు రాయబడి ఉన్నాయి. వీరి వలె వ్యభిచారము చేయొచ్చు పరశరీరానుసారులై నిత్యాగ్ని దండన ద్వారా అనుభవిస్తూ ఇవన్నీ దృష్టాంతరాలుగా ఉన్నాయని వాక్యం చెప్తుంది. కనుక దేవుని మాటల్లో దేవుడు సన్నిధిలో యూదా ఈ ప్రస్తావన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఎలా ఉన్నారో నిన్నటి రోజు దేవుడు Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మరి పవర్ కట్ అయిన మనకి జనరేటర్ ఇచ్చాడు. దేవునికి మహిమ. ప్రోగ్రాం అంతా జనరేటర్ మీద నడాలి. ఓకే, చదువుకున్న వాక్య భాగంలోంచి యూదా పత్రిక 1వ అధ్యాయం ఈ 7వ వాక్య భాగంలో వారు వీరి వలె వ్యభిచారం చేయొచ్చు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం లేఖనాల్లోంచి. కనుక దైవజనుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, వారు పరశరీరులై నిత్యాగ్నికి వాళ్ళు ఆహుతైపోయారు, ఆ విధంగా మీరు ఉండొద్దు అని దైవజనుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో ఈ శరీర క్రియ సాతానుగాడు అనేకుల్ని ప్రక్కదారి తప్పిస్తూ త్రోవ తప్పిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లుగా సాతానుగాడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. అందుకే యూదా తన పత్రికలో ఈ మాట గుర్తు చేస్తూ దేవుని కార్యాల్ని జరిగిస్తూ ఉన్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథం మనకి స్పష్టంగా చెప్తా ఉంది. కనుక దేవుని మాటలో ఉన్న సారాంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. యూదా ఇక్కడ ఈ ప్రస్తావన ఎందుకు చేశాడు అంటే, వీరి వలె అంటే ఆల్రెడీ సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఇలా ఉన్నారు, ఇలా చేశారు, మీరైతే ఇలా ఉండొద్దు అని చెప్పడం కొరకే ఇక్కడ ఈ ప్రస్తావన చెప్తున్నాడు. వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులై నిత్యాగ్ని దండను వాళ్ళు అనుభవించారు అని అంటున్నాడు. ఆధ్యాత్మికంగా మనం ఒక పాఠాన్ని ఈ ఉదయకాలం మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ రోజుల్లో సమాజం యొక్క స్థితి, సంఘం యొక్క స్థితి అంటే అన్ని చోట్ల ఇలా జరుగుతుందని కాదు, కానీ ఎవరో కొందరు ఉంటారు, వాళ్ళకి దైవ భయం లేక ఇలాంటి పాపానికి వాళ్ళు పాల్పడుతూ ఉంటారు. కనుక వారిని గురించి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంటున్నప్పుడు మనం కూడా జాగ్రత్త పడటంలో తప్పేమీ లేదు. ప్రభు వాక్యాలన్నీ కూడా మనకు ఒక గుణపాఠాలే. ఇలా జరుగుతున్నది, సమాజం ఇలా ఉంది, ఆ సంఘంలో ఇలాంటి సాతానుగాడి క్రియలు ప్రారంభిస్తున్నాడు, కనుక మీరు అటువైపు వెళ్ళకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడు మనం వెళుతున్న దారిలో, ఇప్పుడు మెయిన్ రోడ్లో వెళుతూ ఉన్నాం, వెళుతున్న దారిలో కొన్ని స్థలాల్లో మనం చూడండి, ఆ మధ్యకాలంలో రావులపల్లి నుంచి కొత్తపేట వరకు రావాలంటే నిజంగా చాలా ఇబ్బంది అవుతూ ఉండేది. ఎందుకంటే రోడ్లన్నీ గుంటలు పడిపోతూ ఉండేమాట. ఎక్కడ గుంటలు ఉండదు, ఇలాగ వర్షం వచ్చిందంటే ఎక్కడ గుంట ఉండదో తెలియదు అన్నమాట. వెళ్ళిపోయి గుంటలో పడిపోయిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే ఆ రూట్ రాకుండా మరలా ఇట్లాగా
ఈతకోట నుంచి గంటి నుంచి ఇటువైపు రావటం ప్రయాణం చేస్తూ ఉండేవారు. లారీలన్నీ అట్లా వచ్చేసి ఇటు రావాల్సిన లారీలన్నీ కూడా ఇటు వచ్చేసి. ఎందుకయ్యా బ్రదర్ అంటే అస్సలు రోడ్లు అస్సలు బాగాలేదండి, గుంటలు పడిపోయినాయండి, అందుకొరకు మేము మరలా ఇలా గుంటలో పడితే ఇబ్బంది కదండి, మాకు ఇబ్బంది, లారీలో ఉన్న స్టాక్ అంతా ఇబ్బంది అయిపోతుంది, చాలా కష్టమని. ఓకే, మన ఎదుట ఒక గుంట ఉంది అన్నప్పుడు దాన్ని తప్పించుకుని వెళుతూ ఉంటాం. రోడ్డు బాగోలేదండి అని చెప్తే ఏ రోడ్డు బాగుంటుందో వెతుక్కుంటా వెళతాం కదా. అలాగే కొన్ని సందర్భాల్లో మనం ముందు చాలామంది ఫెయిల్యూర్ అయ్యారు అని అంటే, అవునా వాళ్ళు ఫెయిల్ అయిపోయారా, అయితే మనం ఫెయిల్ అవ్వకుండా జాగ్రత్త పడదామని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, లేఖన యొక్క సారాంశాన్ని మనం చూస్తే, వీరు వలె ఆల్రెడీ సొదొమ గొమొర్రా పట్టణస్థులు బహు ఘోరంగా పాపంలో పడ్డారు, మీరు అలా ఉండొద్దు. వాళ్ళ నిత్యాగ్ని దండన వాళ్ళు అనుభవించారు. అగ్ని గంధకాలతో దేవుడు ఆ ప్రాంతం అంతటిని బూడిద చేసేసాడు. మీకు అలాంటి పరిస్థితి రాకూడదు అని ఒక దైవజనుడు మేల్కొల్పు కొరకే ఈ మాటలు గుర్తు చేస్తున్నాడు. ఈరోజు చాలామందిలో దైవ భయం లేకుండానే ఇలాగ పాపానికి పాల్పడుతున్న వాళ్ళు కొందరు. మరికొంతమంది జీవితాలను చూస్తూ ఉంటుంటే విచ్చలవిడితనం వచ్చేసింది ప్రజల్లోకి. ఆ రోజుల్లో ఇశ్రాయేలీల యొక్క స్థితిని మనం చూస్తూ ఉంటుంటే మోషే చెప్పాడు. ఏమని చెప్పాడు మోషే? ఇదిగో ఎవరైనా పాపం చేస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇదిగో సూర్యుడికి ఎదురుగా నిలబెట్టి ఉరి తీసే అని ఒక ఆజ్ఞ ఇచ్చేసాడు. అంత ఆజ్ఞ ఇచ్చినప్పుడైనా జాగ్రత్త పడాలి కదండి. అలా ఉన్నా సరే ఒకడు అందరూ చూస్తుంటుండగా వచ్చి పాపానికి పాల్పడితే ఒక ఈటి తీసుకొచ్చి ఫినెహాసు వాడిని హతమార్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో చాలామందికి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా, లోకంలో ఎన్నెన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నా మేల్కొలుపు రావటం లేదు. అయ్యో ఇది తప్పు కదా అనే అభిప్రాయం వాళ్ళలోకి రావట్లేదు. దైవ భయం లేకుండా విచ్చలవిడితనం ప్రజల్లోకి వచ్చేసింది. ఇంకా చెప్పుకోవాలంటే చెడ్డ స్నేహాల వైపుకి వెళ్ళిపోతున్నాడు మనిషి. ఇంకా చెప్పుకోవాలంటే భక్తిని గుర్చిన ఆసక్తి లేదు. అక్రమ కార్యాల్లో పాల్పడుతూ ఉన్నారు. భర్త ఉండగా మరలా వేరే భర్తతో కాపురం చేయటం ఏంటండి? అది ఎంత పాపం. అయినా ప్రజలకి దైవభయం రావట్లేదు. భార్య ఉండగా వేరే భార్యతో కాపురం చేయటం ఏంటి? ప్రజల్లో దైవ భయం అనేది, నీతి అనేది చాలా ఘోరంగా ప్రజలు ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకే యూదా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటంటే వ్యభిచరించకూడదు అనే ఒక ఆజ్ఞ మనకి ఇవ్వబడింది. ఆజ్ఞ అంటే తప్పకుండా పాటించాలి. అది చేస్తే చేయండి లేకపోతే మానేయండి అని కాదు. ఖచ్చితంగా ఆజ్ఞ అంటే జీవం వచ్చిందంటే ఆ ఆర్డర్కి సరెండర్ అవ్వాల్సిందే. ప్రభు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఏ రూపాన్ని చేయకూడదు, దేనికి సాగిల పడకూడదు, దొంగతనం చేయకూడదు, పొరుగువారిది ఆశించకూడదు, ఇలా ఆజ్ఞలు 10 ఆజ్ఞలు చెప్తూ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటంటే వ్యభిచరింపకూడదు అన్నాడు ఆయన. అది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆజ్ఞ అతిక్రమే పాపం కదా. ఆజ్ఞను మీరిపోకూడదు. కొన్ని లిమిట్స్ ఉన్నాయి, అవి దాటకూడదు. బైబిల్లో వివాహము అన్ని విషయంలో ఘనమైంది అన్నాడు. అక్కడ వరకే మనం చదివి ఆగిపోతుంటాం. వివాహం ఘనమైనదే కాదని ఎవరు చెప్పరు. వివాహం ఘనంగానే జరిగిస్తారు. వివాహం కోసం ఎన్ని లక్షల రూపాయలైనా ఖర్చు పెడతారు. ఘనమైంది కాబట్టి ఘనంగా చేస్తారు. అక్కడతో ఆగిపోతున్నారు. కింద వచనం చూస్తే ఏముందో తెలుసా? లేఖనాల్లో నీ పాన్పు ఎలా ఉండాలి తెలుసా? నిష్కల్మంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అక్కడ చెప్తూ వేశ్య సాంగత్యం చేయకూడదు అన్నాడు. వివాహం ఘనమైంది అంటే నీకు ఒక దేవుడు కుటుంబాన్ని ఒక భర్తనిచ్చాడా? ఓకే, అలాగే చక్కగా భార్యాభర్తల బంధం వారి యొక్క జీవిత కాలం వరకు కాపాడుకోవాలి. అంతేగాని భార్య ఉండగా వేరొక భార్యతో పాపం జోలికి వెళ్ళకూడదు. నీ పాన్పు పవిత్రంగా ఉండాలని వాక్యం చెప్తా ఉంది.
సో దేవుని లేఖనం యొక్క సారాంశాన్ని మనం చూస్తే, గుర్తుపెట్టుకుంటా ఉంటే, ఆజ్ఞ అతిక్రమే పాపం కాబట్టి ఈ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ వ్యభిచరింపకూడదు. ఖచ్చితంగా ఆ ఆజ్ఞ పాటించాల్సిందే. ఆ మధ్యకాలంలో ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన చెప్తా ఉంటుంటే విన్నాను. వాళ్ళ సంఘంలో క్రొత్తగా అంటే మారు మనసు లేని వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు మందిరం అంటే మెకానిక్ షెడ్. ఇది మెకానిక్ షెడ్లకి అన్ని షెడ్లకి బాగున్న బళ్ళు ఏమి రావు, రిపేర్ అయిన బళ్ళు వస్తూ ఉంటే ఇక్కడ రిపేర్ చేసి పంపించడమే. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి కొంతమందికి మారు మనసు లేకుండా చర్చిలోకి వస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియదు. అలాగా ఓ చోట జరిగిన సంఘటన అన్నమాట. దైవజనుడు చెప్పారంట, అమ్మ అతిక్రమాల విషయంలో జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, భక్తి చేయాలి, దేవుని వైపుకు తిరగాలి, ఆజ్ఞ ఉంది, పాపం జోలికి మనం పోకూడదు అని చెప్తే, అయ్యా మరి నాకు జీవనాధారం ఏమీ లేదయ్యా. జీవనాధారానికి కష్టపడే బలం ఇచ్చాడు కదా నీకు. ఈ రోజుల్లో పాపం ఎలా మారిపోయిందంటే వృత్తిగా మారిపోయింది. వ్యభిచారం అనేది ఒక వృత్తిగా ఇప్పటికీ కూడా కొన్ని ఏరియాల్లో కొన్ని ప్రాంతాల్లో వ్యభిచారం అనేది ఒక వృత్తిగా అలవాటుగా మారిపోయింది. ఆమంటారట, ఆ పెద్ద ఆయనతో ఏం మాట్లాడుతుందంటే ఆమె, అయ్యా మరి నాకు జీవన ఆధారం ఏమీ లేదు కదా, నేను ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళాను, ఏమండి కిరాణా సరుకులు ఇవ్వండి అని అడిగాను. మరి అడిగితే ఆయన ఏమన్నారు, డబ్బులు ఇవ్వమ్మా అన్నాడు. డబ్బులు నాకు లేవండి. మరి డబ్బులు లేకపోతే అంతే, ఆ డబ్బులు లేవని ఆ పాపంలోకి తీసుకుని వెళ్ళారట. అది ఆ రోజు జీవనాన్ని కొనసాగించడం కొరకు ఆయనతో పాపం చేసింది. ఆ రోజు సరుకులు వచ్చినాయి, కిరాణా సరుకులు అన్నీ వచ్చినాయి. ఆ రోజు కుటుంబాన్ని పిల్లల్ని బాగానే కాపాడుకుంది, అక్కడితో అయిపోయింది. మళ్ళీ రోజు పోషించబడాలంటే మరలా రోజు పాపం చేయాల్సిందే. అది చాలా దేవుని ఆజ్ఞను వ్యతిరేకరించడమే కదా. వృత్తికి జీవనాధారానికి ఎన్నో వృత్తులు ఉన్నాయి. ఆ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన చెప్పినాడు, ఏమన్నారంటే, అన్న మా ఊరిలో మా వీధిలో ఒక పాప ఉంటుంది, చూస్తే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కూలి పనికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు 3 అక్క చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు, మొత్తం 5 సంతానం. అందరూ బాగానే ఉన్నారు. ఈ పాప మాత్రం రోజుకొక డ్రెస్ వేసుకుని పోతుందన్నా అన్నాడు. అప్పుడు ఆ అంకుల్తో నేను మాట్లాడితే, ఎలాగా అన్న, మరి వాళ్ళు పేదోళ్ళు అంటున్నారు, అసలు ఇబ్బందుల్లో ఉన్నారంటున్నారు, బట్టలు కొనుక్కోవడానికే తినటానికే ఉండదని అంటున్నారు, 5 పిల్లల్ని చూడాలి, ఎట్లాగంటే ఎట్లా ఏముందన్నా, అంతే అలా పాపానికి అలవాటు పడిపోయింది కాబట్టి ఆ డబ్బులు సంపాదన కొరకే ఇదొక వృత్తిగా వ్యాపారంగా చేసేసుకుంది ఆమె అని. చాలా సందర్భాలు వింటూ ఉంటుంటే బాధ కలుగుతూ ఉంటుంది. ఈరోజు సంఘం గుర్తించవలసింది ఏమిటంటే, వ్యభిచార పాపం విషయంలో చాలా జాగ్రత్త పడాలి. మీరు అడగొచ్చు, అన్నయ్య జాన్ వెస్లీ అన్నయ్య, వ్యభిచార పాపం వల్ల ఎంత నష్టం ఉంది? ఇందులో మీకు ABC అని ఇంట్రడక్షన్లో 3 మాటలు చెప్తాను. వ్యభిచార పాపము ఎంత నష్టమో, ఎంత దుస్థితికి తీసుకెళ్ళిపోతుందో మనిషిని 3 మాటలు ABC అని చెప్పి, ఆ తర్వాత ఎలాగ ప్రజలు వ్యభిచార పాపంలోకి వెళ్ళిపోతున్నారో కొన్ని విషయాలు మీకు చెప్తాను. అసలు వ్యభిచార పాపం వల్ల ఎంత నష్టం ఉంది అని వాక్యంలో ఆలోచిస్తూ ఉంటే, చూడండి, లేవియా కాండం 20వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని మనం గమనిస్తే, వ్యభిచార పాపం వల్ల ఎంత నష్టం కలుగుతుంది అని అంటే, లేవియా కాండం, మోషే రాసిన లేవియా కాండం 20వ అధ్యాయం అండ్ 10వ వాక్య భాగాన్ని మనం గమనిస్తే అక్కడ ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. లేవి కాండం 20:10 చదవండి. పరుని భార్యతో వ్యభిచరించిన లేవి కాండం 20:10. పరుని భార్యతో అంటే వేరే వాళ్ళ భార్యతో వ్యభిచరించే వానికి, అనగా తన పొరుగు వారి భార్యతో వ్యభిచరించే వానికి, ఆ వ్యభిచారికిని మరణ శిక్ష విధింపబడును. ఓకే, ఈ వ్యభిచార పాపం వల్ల వచ్చే నష్టం ఏమిటి అని అంటే, బైబిల్ చెప్తుంది మరణ శిక్ష. మరణ శిక్ష. కొన్ని శిక్షలు ఉంటాయి.
కొన్ని రకరకాల శిక్షలు ఉంటాయి. ఎవరైనా ఏదైనా చేస్తుంటే పనిష్మెంట్ అన్నమాట. బైబిల్ చెప్పే ఒక అద్భుత సత్యం ఏమిటంటే, ఎవరైనా భార్య ఉండగా వేరొక భార్యతో పాపంలో పడితే, లేదా భర్త ఉండగా వేరొక భర్తతో పాపంలో పడిపోతే వాళ్ళకు వచ్చే పనిష్మెంట్, శిక్ష ఏంటయ్యా అనంటే మరణ శిక్ష అని వాక్యం చెప్తా ఉంది. బైబిల్ అదే చెప్పింది కదా, పాపం వల్ల వచ్చు జీతం చెప్పండి మరణము అన్నారు. కాబట్టి ఈ వ్యభిచార పాపంలో ఎంతమంది పడిపోతూ ఉన్నారో వాళ్ళకు వచ్చే శిక్ష, వారి యొక్క ప్రతిఫలం ఏమిటంటే మరణ శిక్ష. యేసు ప్రభు వచ్చింది ఎందుకు? మరణ శిక్ష నుంచి తప్పించడానికే కదండి. మరి ఎందుకు మనిషి మరణం వైపుకు ప్రయాణం చేస్తానంటే ఆ అలవాటు, ఆ పాపం మనిషిని ఇదిగో మరణ శిక్ష వైపుకు తీసుకుని పోతా ఉంది. నిజమే, సందేహమే లేదు. అసలు బైబిల్లో కొన్ని సందర్భాలు మనం చూస్తాం కదా. ఒక ఆమె పాపం చేసిన ఆమెని మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. బోధకుడా నీవైతే ఏం చేస్తావు? ప్రభు అన్నాడు, మీలో పాపం చేయలేని వారు మొదట రాడేయండి. అందరు రాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ప్రభు ఆ శిక్షను తప్పించాడు. అలాగని ఆమెకి ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? ఎవరు నిన్ను శిక్షించలేదు ప్రభు, అయితే నేను నిన్ను శిక్షించను కానీ నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. ఇక మీదట నీకు కీడు కలగకుండా ఉండాలంటే పాపము చేయకు. ఆమె అనుకుంటుంది, నేను ఈ రోజున పాపం చేశాను కాబట్టి ఈయన కంట్లో పడ్డాను, ఇక్కడ కాబట్టి దొరికిపోయాను, ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊర్లోకి వెళ్ళి పాపం చేయొచ్చు అనుకోవచ్చు. కానీ అక్కడ ప్రభు చెప్పింది ఏమిటంటే పాపము నీకు శిక్షా విధి, అందుకని దానివల్ల వచ్చే శిక్ష మరణము. ఆ మధ్యకాలంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో నేను వేరే వాళ్ళకి ఎవరికి బాగలేదంటే చూడటానికని వెళ్ళాను. వెళితే ఆ వార్డులో నడుచుకుంటా పోతూ ఉన్నాను. వెళుతూ ఉంటుంటే మేము ఎక్కడికి వెళ్ళినా చూస్తారు కదా సేవకులు, వీళ్ళు పాస్టర్స్ అని గమనించి, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ఆ వార్డులో నడుచుకుని వెళుతూ ఉన్నాను. వాళ్ళకి ప్రార్థన చేసి తిరిగి వస్తూ ఉంటుంటే ఎవరో ఒక ఆమె పెద్ద తల్లి గారే చూసి, బాబు పాస్టర్ గారిలా ఉన్నారు అని. అవునమ్మా పాస్టర్ గారిని, మా అబ్బాయికి అస్సలు బాగాలేదు బాబు, పైన హాస్పిటల్లో 4th ఫ్లోర్లో ఉన్నాడు, వచ్చి కొంచెం ప్రార్థన చేసేయాలి బాబా, కొబ్బరి నూనెకి ప్రార్థన చేసేయాలి బాబు అన్నాడు. సరేనమ్మా వస్తాను అని నేను 2nd ఫ్లోర్లోంచి అప్పమావిడ ఏదైనా ఆహారం పెడదామనో, పాలు ఇద్దామనో, లేకపోతే ఆ టిఫిన్ పెడదామని కిందకు వచ్చినట్టుంది. వస్తున్న దారిలో నేను కనిపిస్తే నన్ను చూసి ఆమె పాస్టర్ గారిలా ఉన్నారని తీసుకుని పైకి 4th ఫ్లోర్లోకి తీసుకెళ్ళింది. నేను నాతో పాటు బ్రదర్ని తీసుకుని పైకి వెళ్ళాం, 4th ఫ్లోర్లోకి వెళ్ళాం. వెళితే ఆయన చాలా మరణపు అంచుల్లో ఆ పడక మీద కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయినవండి. ముఖమంతా ఫేస్ అంతా మారిపోయింది. చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు, మరణంతో పోరాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ తల్లిని అడిగాను, ఏంటమ్మా కంప్లైంట్ ఏంటి దేని గురించి ఇలా సిక్ అయిపోయాడంటే, బాబా ఈయన లారీ డ్రైవర్ బాబు, నాకు 2 కొడుకులు, వీడు లారీ డ్రైవరు. వీడు చెప్పాను, ఒరే భార్య ఉంది కదా, పిల్లలు ఉన్నారు కదా, ఎందుకురా అనవసరంగా అట్లాగ పాపంలోకి వెళతామని చెప్పినా వినకుండగా, భార్య ఉండగా, పిల్లలు ఉండగా, కుటుంబం ఉండగా, ఏ మాత్రం దైవ భయం లేకుండగా, ఇదిగో ఎక్కడ లారీ నిమిత్తమై ఆ వారం రోజులు లేకపోతే 20 రోజులు క్యాంప్ వెళుతున్నప్పుడు ఆ రకరకాల పాపం అనే ఊబిలోకి వెళ్ళిపోవటం, చివరికి HIV ఎయిడ్స్ వ్యాధి వచ్చిందయ్యా. డాక్టర్స్ చెప్పేశారయ్యా, ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఈ పిల్లోడు ఉండేది అని. చూస్తే చిన్న పిల్లలు, వాళ్ళకి తన భార్య అక్కడే ఉంది, తన పిల్లలు అక్కడే డాడీ అని ఏడుస్తూ ఉంటే నిజంగా ఆ సిచ్యువేషన్ చూసినప్పుడల్లా భయం అనిపిస్తూ, నిజంగా చాలామందికి అనవసరంగా మంచి భవిష్యత్తు ఉన్న వీళ్ళు మరణశిక్ష కొని తెచ్చుకుంటున్నారు. ఈరోజు బైబిల్ చెప్తున్న సత్యం,
వ్యభిచార పాపం వల్ల వచ్చే పనిష్మెంటు, నష్టం ఏమిటంటే మరణశిక్ష. ఆ శిక్షను తప్పించడం కొరకే యేసయ్య వచ్చాడు. ఒప్పుకుని ఒకవేళ అలాంటి అలవాట్ల మధ్యలో ఉంటే విడిచిపెట్టగలిగితే ప్రభు నిన్ను మన్నిస్తాడు, మరలా జ్ఞాపకం చేసుకుంటాడు. ఓకే, రెండో మాటలోకి వెళ్తాను. వ్యభిచార పాపం వల్ల వచ్చే నష్టం ఏంటయ్యా అనంటే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదివితే వ్యభిచార పాపం వల్ల వచ్చే నష్టాన్ని గురించి దైవ వాక్యం చెప్తా ఉంది. ఇలా రాయబడుతూ వచ్చింది. చదవండి లేఖనాల్లో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేస్తాను. చాలు. రెండవదిగా వ్యభిచార పాపం వల్ల వచ్చే నష్టం ఏంటయ్యా అనంటే శ్రమల పాలైపోతాం. నిజమే, చాలామంది ఆ పాపంలోకి వెళ్ళిపోయి శ్రమల పాలైపోతున్నాడు. తప్పిపోయిన కుమారుడు తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎంత బాగుండేవాడండి. వాళ్ళ నాన్న అన్నీ చూసుకునేవాడు కదా, అన్ని సౌకర్యాలు ఉన్నాయి తండ్రి ఇంట్లో. తండ్రి ఇల్లు కాదనుకుని, డాడీ నా ఆస్తి నాకు ఇచ్చేసేయి, నేను వెళ్ళిపోతా అనని తండ్రి ఆ దగ్గర నుంచి ఆస్తి పట్టుకుని పోయాడు. డబ్బు చేతికి వచ్చిన తర్వాత మనిషి ఏం చేస్తాడో తెలియదు అన్నట్టుగా అంతే ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. దుర్వ్యాపారం, వ్యసనాలు, రకరకాల అలవాట్లు పరిచయం అయ్యాయి. చివరికి ఎంత శ్రమల పాలయ్యాడండి తప్పిపోయిన కుమారుడు. పందులు తినే పట్టు తినే స్థితి. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేది. తండ్రి ఇల్లు వదిలేసుకుని ఇదిగో పాపం అనే ఊబిలోకి వెళ్ళడం వల్ల శ్రమల పాలైపోయాడు. ఈరోజు ఆత్మీయులైన మీరు గమనించాలి, శ్రమలు కొన్ని దేవుడు మనల్ని పరీక్షించడానికి అనుమతించేవి ఉన్నాయి, కానీ కొన్ని మనంతట మనమే తెచ్చుకునే శ్రమలు ఉంటాయి. కనుక ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త పడుతూ ఉండాలి. వ్యభిచార పాపం మనిషిని శ్రమల పాలు చేస్తూ ఉంటుంది. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక కష్టం, సో చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితులు, అవి రాకూడదని దైవ వాక్యం మనకు చెప్తా ఉంది. ఓకే, మూడవది అగ్నిగుండంలో పడవేయబడతారు. అసలు వాళ్ళకి దేవుని రాజ్యంలో చోటే లేదు. చూడండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక లిస్ట్ ఇచ్చాడు. ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారు అంటే అగ్నిగుండానికి వెళ్ళే వాళ్ళ లిస్ట్ అది. ప్రకటన 21:8 చూస్తే పిరికోళ్ళు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, అదిగో మాంత్రికులు, విగ్రహారాధికులు అగ్నిగుండంలో పడవేయబడతారు. ఇది 2వ మరణం. అక్కడ ఆ లిస్టులో వ్యభిచారులు అనే పదం మనకు కనబడుతుంది. అంటే వ్యభిచార పాపం మనిషిని వచ్చే నష్టం ఏంటంటే అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు. అందుకే కదా పౌలు తన పత్రికలో చెప్పాడు, వ్యభిచారులు దేవుని రాజ్యానికి వారసులు కారు, హక్కుదారులు కాలేరు. అందుకే ఆ పాపాన్ని విడిచిపెట్టేసేయాల, అటువైపు వెళ్ళకూడదు. బైబిల్లో ఎందుకు ఇంత స్పష్టత దేవుడు ఈ మాటలు ప్రకటన ప్రత్యక్షతలు ఇచ్చారంటే ఖచ్చితంగా వ్యభిచార పాపము అగ్నిగుండంలోకి తీసుకెళ్ళిపోతుంది. మీకు కావాలంటే ఇంకొక రిఫరెన్స్ కూడా ఇస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-11 వచనాలు చూడండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9-11. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. 1 కొరింథీ 6:9. జారులైన, విగ్రహార్థికులైన, వ్యభిచారులు టిక్ చేయండి, వ్యభిచారులైన, ఆడంగితనం గలవారైన, పురుష సంయోగులైన, లోబులైన, త్రాగుబోతులు కూడా, దోషకులు, దోచుకునేవారు దేవుని రాజ్యానికి వారసులు కారు.
ఇంత ప్రయాసం అంది ఎందుకు? దేవుని రాజ్యానికి వెళ్ళాలనే కదా ఈ ప్రయాస, దేవుని సన్నిధిలో ఉండాలనే కదా ఈ ప్రయాస. దేవుని రాజ్యానికే వారసులు కారట వాళ్ళు. ఇది తెలియక చాలామంది రకరకాలుగా చూద్దాంలేండి, చచ్చిపోయిన తర్వాత ఎవరు చూసి వచ్చాళ్ళండి, ఇలాగ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దేవుని రాజ్యానికి వారసులు కాలేరు వాళ్ళు. అందుకని నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నాడు, హ్యాపీగా ఆ ఫ్యామిలీతో చక్కగా ఐక్యత కలిగి సఖ్యత కలిగి కుటుంబం నడిపించబడితే బాగుంటుంది. అంతేగాని భార్య ఉండగా వేరొక అక్రమ కార్యాల్లో ఉండడం వల్ల చివరికి దేవుని రాజ్యాన్ని కూడా వాళ్ళ హక్కుదారులు కారని వాక్యం చెప్తా ఉంది. అందుకే కదా బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు, ఏమన్నాడు తెలుసా? హేరోదు రాజు, ఆయన హేరోదు వాళ్ళ తమ్ముడు భార్యను ఉంచుకున్నాడు. వాస్తవంగా రాజు కదా, భార్య ఉంది, కుటుంబం ఉంది. ఫిలిప్పు అనే తన తమ్ముడు సహోదరుడు భార్యను ఉంచుకుంటే బాప్తిస్మిచ్చి యోహానుకు తెలిస్తే చెప్పాడు, వెళ్ళి ప్రకటించాడు, ఇది తప్పు రాజా అని. అది హేరోదికి నచ్చలా. ఆ సంస్థానంలో ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తే ఏం కావాలో కోరుకు అంటే ఏం కావాలి? యోహాన్ పాస్టర్ తలకే కావాలని కోరుకుంది. చాలామందికి ఇలాంటి ఉపదేశాలు, ఇంత ఖచ్చితమైన బోధలు నచ్చవు. చాలామంది తప్పు చేస్తున్నారులేండే, అవి ఎవరు చూసి వచ్చారండే, ఇలాగ మాట్లాడతారు. బైబిల్ చెప్తుంది కదా, అద్దము, వాక్యానికి మరొక పేరు ఏమిటంటే అద్దం. అద్దంలో లోపాలు కనబడినప్పుడు దిద్దుకుంటే క్షేమం. సో దేవుని సముఖంలో వాక్యం అదే చెప్తుంది, దేవుని రాజ్యానికి వాళ్ళ వారసులు కాలేరు. ఓకే, ఇది వ్యభిచార పాపం వల్ల వచ్చే పనిష్మెంట్ ఏమిటంటే ఏ మరణశిక్ష, బి శ్రమల పాలైపోతాం, సి అగ్నిగుండంలోకి వెళ్ళిపోయి దేవుని రాజ్యానికి వాళ్ళ వారసులు కారు. అందుకొరకు వ్యభిచార పాపం చేయొద్దని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. సరే, ఇది ఇంతవరకు ఇంట్రడక్షన్లో చెప్పాను. ఇప్పుడు పాఠం ఏమిటంటే, చాలామంది ఆత్మీయ వ్యభిచారంలో పడిపోతున్నారు. అంటే భౌతికంగా వాళ్ళు శరీరముతో పాపము చేయకపోయినా అంతరంగంలో ఇంటర్నల్గా లోపల ఆత్మీయతలో చాలామంది వ్యభిచారులు అయిపోతున్నారు. అసలు ఆత్మీయ వ్యభిచారం అంటే ఏంటో ముచ్చటగా మూడు మాటలు చెప్తాను. వాళ్ళు భౌతికంగా కాదు, వేరే ఉండకుండా, వేరే పాపపు సంబంధమైన ఆ ఊబిలోకి వెళ్ళిపోకుండా వాళ్ళు భక్తి చేస్తూనే ఉంటారు, చాలా భక్తిగా కనబడుతుంటారు. కానీ లోపల ఇంటర్నల్గా లోపల ఆత్మీయంగా వాళ్ళు పాపంలో పడిపోతూ ఉన్నారు. ఆత్మీయ వ్యభిచారం అంటే ఏంటో 3 మాటలు చెప్తాను. నెంబర్ 1 చదవండి పరిశుద్ధ లేఖనాల్లోంచి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-28 వాక్యాలు చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-28 వాక్యాలు చదువుదాం. చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మత్తయి సువార్త 5:27-28. వ్యభిచారము చేయొద్దని యేసయ్య చెప్పిన మాట మీరు విన్నారు కదా. విన్నాం. నేను చెప్పేది ఏంటో తెలుసా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూసే ప్రతి వాడు అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారం చేస్తున్నాడు. ఆత్మీయ వ్యభిచారం అంటే ఏంటి పాస్టర్ గారు అంటే, బైబిల్ చెప్తుంది, ఫస్ట్ 1 మోహపు చూపులు ఆత్మీయ వ్యభిచారం చేసేటట్లుగా చేస్తున్నాయి. వాళ్ళు స్పిరిచువల్గా పైకి బాగానే ఉండొచ్చు, హలో ప్రైజ్ లార్డ్ సిస్టర్ ప్రైజ్ లార్డ్ అని చెప్పొచ్చు. కానీ లోపల వాళ్ళ అంతరంగం ఎలా ఉంది అంటే మోహపు చూపు. ఈమె నా అక్క, ఈమె నా అన్న, ఈయన నా తండ్రి, ఈయన నా కుటుంబ సభ్యులు అని భావించేవాళ్ళు
నో ప్రాబ్లం. పైకి వాళ్ళ కనబడుతున్న లోపల హలో ప్రైజ్ లార్డ్ అని చెప్పారు. ఏ ఉద్దేశంతో చెప్పారు? సహోదరుడు అనే ఉద్దేశంతో చెప్పుంటే పర్లా. అలా కాకుండా లోపల మోహపు చూపు, అది ఆత్మీయ వ్యభిచారం. యేసయ్య కొండ మీద ప్రసంగంలో చెప్పేశాడు. ఏమన్నాడు తెలుసా? దేహానికి దీపం ఎవరు? కన్నే. ఈ కన్ను పాడైపోతే దేహమంతా పాడైపోతుంది. అందుకే నీ చూపులు కరెక్ట్గా ఉండాలి, సూటిగా ఉండాలి. కొంతమంది వారు చూపులు చూస్తూ ఉంటారు కదా, దొంగ చూపులు చూస్తూ ఉంటారు, మనం గుర్తుపట్టేచ్చు వాళ్ళని. అందుకే మోహపు చూపు అనేది ఆత్మీయ వ్యభిచారానికి గుర్తు. యేసు ప్రభు చెప్పాడు అది. కాబట్టి నువ్వు శరీరంతో పాపం చేయాల్సిన పని లేదు, నీ చూపు ద్వారా నువ్వు పాపంలోకి వెళ్ళిపోతున్నావు. అందుకే ఆ కన్ను చాలా ప్రాముఖ్యమైనది. ఫర్ ఎగ్జాంపుల్, లేఖనాల యొక్క సారాంశాన్ని మీకు చెప్తాను. మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఓ మాట చెప్తాను. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి భక్తులు. సింపుల్గా మీకు అర్థం అవడానికి చెప్తాను. కొంతమంది ఉంటారు, వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే, నలుగురిని చూస్తారు, ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు, ఇద్దరిని ప్రేమిస్తారు, ఒకరిని పెళ్లి చేసుకుంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అలా ఉంది వాడి పరిస్థితి. చూసిది నలుగురు, మళ్ళీ అందులో ముగ్గురు సెలెక్టెడ్, మళ్ళీ ఇద్దరు ప్రేమిస్తారు, ఒక్కరిని పెళ్లి చేసుకుంటారు. ఏంటది? మోహపు చూపు. మీరు లేఖనాల్లో చూడండి. శాంసోన్, మీకు ఈజీగా సింపుల్ ఎగ్జాంపుల్ ఎవరు? శాంసోన్. ఆయన తిమ్నాతుకి వెళ్ళాడు. వెళ్ళటమే అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. మరలా గాజాకి వెళ్ళాడు, అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. ఇంక మనోడు ఎక్కడికి వెళ్ళినా చూడటమే మాట. చూపులు కలిగిన శుభవేళ అన్నట్లుగా ఎక్కడికి వెళ్ళినా ఇంకేదే పని ఉండదు. వాడు ఎందుకు వెళ్తున్నాడు ఆ ఉద్దేశంతో మర్చిపోతాడు. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఇదే చూడటం మాట. కొంతమంది అమ్మాయిలు కూడా అంతే. ఇక్కడ ఎవరైనా అబ్బాయిలు ఉన్నారా? రే బాబు కలర్ఫుల్గా ఉన్నాడే, బాగున్నాడే. సో నీ చూపులే నీ అంతరంగంలో లోపల పాపానికి తీసుకెళ్ళిపోతున్నాయి. శాంసోను ఎక్కడికి వెళ్ళినా చూడటమే. అందుకే ఆ చూపే అతని వ్యభిచార పాపంలోకి దించేసింది. ఏమంటే నాజీరు చేయబడినవాడు, ప్రతిష్ఠతలో ఉండవలసిన వాడు, దేవదూతే వచ్చి ముందు చెప్పింది కదా, బాబు నీకు ఒక చక్కని కొడుకు పుడతాడు, వాడు అద్భుతంగా న్యాయాధిపతి అవుతాడు, ఇశ్రాయేలుని విడిపిస్తాడు, ఎన్నో చెప్పారు. కానీ ఒక్క చూపు ద్వారా అంతే తన జీవితం అంతా మారిపోయింది. మీకు కావాలంటే ఆ రిఫరెన్స్ ఆధారాలతో చెప్తాను. న్యాయాధిపతుల పుస్తకంలోకి రండి, 14వ అధ్యాయంలోకి రండి. మొట్టమొదటి వచ్చిన చూడండి ఒకసారి. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెలో ఒక ఆమెను చూసి. చూడటమే. 16వ అధ్యాయం మొదటి వచనం కూడా చూడండి అక్క. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి ఫిలిస్తీల కుమార్తెలో ఒక చూసిన తర్వాత 16:1 శాంసోన్ గాజాకు వెళ్ళి వేశ్యను చూశాడా? ఏమైంది తర్వాత 20వ వచనంలో చూస్తే చూసిన చూపులు ఏమైపోయింది తెలుసా? 2 కళ్ళు ఊడబెరికేశారు శాంసోన్కి. యెహోవా ఎడబాసినని తెలియలేదు ఆయనకి. ఏ కళ్ళు చూసినాయో పాపము ఆ 21వ వచనం చూడన్న. అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకుని అతని కన్నులు ఊడదీశారు. ఎందుకని? శాంసోన్ ఆ కన్నులు చూసాయి పాపాన్ని. అందుకే నేటి యవనస్తులకి హెచ్చరిక ఏమిటంటే, చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చి పాడు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఫోన్ ఇచ్చి పాడు చేస్తూ ఉన్నారు. ఏదో చదువుకుంటారులే, దూరంలో ఉన్నారులే, ఫోన్ మాట్లాడుకోవడానికి ఇబ్బందిగా ఉంది కానీ అనుకుని అది ప్రేమతో వాళ్ళకి ఫోన్ ఇస్తుంటే, ఆ ఫోన్ చదువుకోవడానికి ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవడానికి, ఫోన్ మాట్లాడడానికి యూజ్ చేయట్లేదు. వ్యర్థమైనవన్నీ
చూసి చివరికి పాపంలో పడిపోతున్నారు. చూడటమే పాపం, చూసావంటే చెయ్యాలనిపిస్తుంది. అందుకనే మోహపు చూపే ఒక వ్యభిచారము. శాంసోన్ అలా పాపంలో పడిపోవడానికి కారణము తన చూపే. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్త పడాలి. యవనస్తులు చాలా ఈ విషయంలో మీరు కేర్ తీసుకోవాలి. మొబైల్ మీకు ఎంత అవసరమో అంత యూస్ చేసుకోండి. దాన్ని వ్యర్థంగా అనవసరమైనవి చూసిన తర్వాత ఖచ్చితంగా మీ మనసు ప్రేరేపిస్తుంది, చెయ్యి, చూసావు కదా చెయ్యి, అలా చెయ్యి అనిపిస్తుంది. ఈ రోజుల్లో 100కి 99% చాలామంది యవనస్తులు ఈ మోహపు చూపుమలు అనే వ్యభిచార పాపంలో పడిపోతున్నారు. ఒకప్పుడు మేము చదువుకునే సమయాల్లో ఇంత టెక్నాలజీ లేదు. చదువు మీద ధ్యాస పెట్టేవారు. ఇప్పుడు ఎవ్వరు చదువు మీద ధ్యాస పెట్టట్లేదు. సెల్ ఫోను పాపం, సెల్ ఫోన్ ఏదో వీడియో చూసుకోవటం, అలా చూసింది చేయాలనుకోవటం, చివరికి ఆ పాపం వాళ్ళని పట్టుకోవటం. కనుక నేటి యవనస్తులు పాడైపోవడానికి చూపులే. కాబట్టి యవన పిల్లలు, చెల్లెళ్ళు, తమ్ముడోళ్ళు కూడా చాలా కేర్ తీసుకోవాలి, జాగ్రత్త పడాలి. మన చూపు ఎలా ఉండాలో తెలుసా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వాక్యం చూస్తే మన చూపులు ఎలా ఉండాలో క్లియర్గా మహారాజు సొలొమోన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు. ఆయన నీ కన్నులు ఇటు అటు చూడక, నీ కన్నులు అటు ఇటు చూడకూడదు, సరిగా నీ కన్ను రెప్పలు నీ ముందర సూటిగాను చూడవాలి. నీ ముందర సూటిగా ఉండాలి నీ కన్ను రెప్పలు, అటు ఇటు చూడకూడదు. సామెతలు 4:25. అటు ఇటు చూడకూడదు నీ చూపులు, ఖచ్చితంగా సూటిగా ఉండాలి, చక్కగా ఉండాలి, నేరుగా ఉండాలి. వారు చూపులు, ఈ వ్యర్థమైన చూపులు నీకు ఉండకూడదు. అటు ఇటు కాకుండా నేరుగా ఉండాలని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో ఇంకా కొంచెం ఇందులో మనం డెప్త్గా ఆలోచిస్తే, దావీదు కూడా ఎందుకు పాపంలో పడిపోయాడు? కారణం ఏంటి? యుద్ధంలోకి వెళ్ళాలి. యుద్ధంకి వెళ్ళలేదు ఆ రోజు. ఇంటి దగ్గరే మిద్ది మీద ఉన్నాడు. అలా నిద్ర మేలుకున్నాడు. ఇలా చేతులు విరుచుకుంటా అలా నిద్ర మేలుకున్నాడు. నిద్ర మేలుకున్న తర్వాత ఏమైందో తెలుసా? అంతే, అలా చూశాడు, ఒక అమ్మాయి కనిపించింది. పాపంలో పడ్డాడంతే. ఒకటే రీజన్, చూపులే. స్నానం చేస్తున్న ఒక అమ్మాయి కనబడ్డది అంతే. ఎవరు అని ఎంక్వైరీ చేయించాడు. ఉరియా భార్య, తన దగ్గర పనిచేసే ఉరియా యొక్క భార్య, అన్యాయంగా తన భార్య ఉండగా వేరొక భార్యను తెచ్చుకున్నాడు, ఇంటికి తెచ్చుకున్నాడు, పాపం చేశాడు. ఎంత శిక్ష తెలుసా? ఏ కన్నులు పాపంకి ప్రేరేపించాయో దావీదుని, ఎంత నష్టపోయాడు తెలుసా? తన పిల్లలు కూడా సేమ్ అదే పాపంలోకి వెళ్ళిపోయారు. కనుక ఈరోజు మీరు ఆలోచించాలి, వాక్యం ఎంత హెచ్చరిస్తూ ఉన్నప్పుడు జాగ్రత్త పడి, దావీదు చూపులు తన స్థితిని నాశనానికి తీసుకెళ్ళినట్లు. నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిస్తాడు, ఆ మనుషుడు నీవే అని. వెంటనే పశ్చాత్తాపడతాడు, నేను పాపం చేశానయ్యా అని. ఇస్సోపుతో నన్ను కడుగయ్యా, హిమము కంటే తెల్లగా మార్చయ్యా. చాలా వెరీ క్లారిటీగా దావీదుని గురించి కూడా ఆ మాటలు చూస్తాం. చూడండి, సమూయేలు 2వ పుస్తకంలో ఈ మాటలు ఉంటాయి. 11వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. సమూయేలు 2వ పుస్తకం 11:2. ఒకానొక దినమున ప్రొద్దు గుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పై నుండి చూస్తూ ఉండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడి. అంతే, చూడటమే పాపం, మోహపు చూపే పాపం. అతడు ఆ విధమైన పాపంలో పడిపోవడానికి కారణం చూపే.
అందుకే యేసు ప్రభు చెప్పినట్లు కన్ను దేహానికి దీపం కాబట్టి ఈ కన్నులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యేసుక్రీస్తు నామములో అలాంటి దైవ భయం ప్రజల్లోనికి వచ్చునుగాక. ఒకసారి చేతులెత్తి ఆమేన్ అంటారు. ఒకసారి గట్టిగా హుషారుగా హల్లెలూయా అని చెప్తారా? ఖచ్చితంగా. ఒక ఆయన చెన్నై ప్రాంతంలో మద్రాస్ అంటాం కదా ఇప్పుడు, చెన్నై ఓఎన్జీసీ డ్యూటీలో ఉంటాడు. ఓఎన్జీసీలో డ్యూటీ చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళకి డ్యూటీలు ఉంటాయి, షిఫ్ట్లు ఉంటాయి, 20 రోజుల్లోని 10 రోజులని, లేకపోతే 1 వీక్ డ్యూటీ 1 వీక్ ఆఫ్ అని, ఇట్లా ఒక లేకపోతే 4 రోజులు డ్యూటీ 4 రోజులు ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మరి తన యొక్క డ్యూటీని చేసుకుంటూ ఉంటుంటే తను చేసుకుంటున్న డ్యూటీ తనతో పాటు ఇంకొకరు కూడా ఆఫీసుల్లో డ్యూటీలు చేసేవాళ్ళు ఉంటారు కదా, వేరే వాళ్ళతో పరిచయాలు ఏర్పడ్డాయి. చేసుకుంటూ ఉంటుంటే ఈ విషయం తన భార్యకి తెలిసింది. చెప్తుంది భార్య, అత్తమ్మకి చెప్పింది. భర్తకి చెప్తే విండని అత్తమ్మని పిలిచి చెప్పింది, అత్తమ్మ ఎన్నిసార్లు నేను ఎంతకాలం భరించాలి? ఎదిగొచ్చిన పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, ఇదిగో డ్యూటీకి వెళ్తున్నట్టే తెలుసు, ఆఫీసుల్లో వేరే వాళ్ళతో రకరకాలుగా ప్రవర్తిస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉంటున్నాడు కానీ ఫోన్ పెట్టుకుని బాగా ఫోన్లోనే మాట్లాడుతూ ఉన్నాడు. సో నేను భరించలేకపోతున్నాను అత్తమ్మ, నువ్వైనా చెప్పు, ఒక తల్లిగా నీ మాటేనే వింటాడేమో చెప్పత్తమ్మా అని బతిమాలుకుంది కోడలి పిల్ల. ఇంత బతిమాలుకున్నప్పుడు అత్తమ్మ ఏం చేయాలి? అరే ఈమె నా కోడలే, నా కూతురు లాంటిది, కొడుకుకి బుద్ధి చెప్పుకుందాం అనుకోవాలి కదండి ఏ తల్లి అయినా. ఆ తల్లి అలా అనుకోలేదు. ఏయ్ నోరుమోయ్, ఆడి మగోడే ఎట్టయినా చేసుకుంటాడు, ఎటైనా పోతాడు. ఇలాంటి అత్తగారులు ఉండడం వల్లే కదండి కుటుంబాలు నాశనం అయిపోతుంటా. ఎటైనా పోతాడా, సరి చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మోళ్ళకి చెప్పుకోవచ్చు కదా, ఆమె చెప్పకుండా కుటుంబాన్ని కాపాడుకోవాలని, సర్లే ఈయన ఏదో చేశాడులే, దిద్దుకుంటాడులే అని అనుకుని, వీళ్ళ అమ్మ చెప్తే వింటారులే అని అనుకుని మామయ్యతో చెప్పడానికి ధైర్యం చాలక తమ్ముకు చెప్పుకుంటే ఆమె రకరకాలుగా మాట్లాడుతుంది. మగోడేవాడు తిరుగుతాడు, నీకెందుకు, నువ్వు నోరు మూసుకుని పడుండాల్సిందే అని పిచ్చి మాటలన్నీ మాట్లాడింది అత్తమ్మ. సరే ఈమె దేవుణ్ణి నమ్ముకుని ఎంత ఓర్చుకుని అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉండేది. భర్తకు చెప్పిన వెంట్ల ఓ రోజు కారు మీద తన భార్య ఉండగా మళ్ళా ఆవిడ్ని తీసుకొచ్చేసాడు ఆఫీస్ నుంచి ఇంటికి. రోజు చూసి బాధపడుతుంది, వేదన చెందుతూ ఉంది. మళ్ళీ తీసుకెళ్తా ఉన్నాడు కారు మీద, షికారులు చేస్తూ ఉన్నారు, ఇంట్లో పిల్లలు ఉన్నారు, అస్సలు దైవ భయం లేదు. బాధపడుతుంది తన భార్య. కారు మీద వెళ్ళిపోతున్నాడు. ఇద్దరు పక్కన కూర్చుని వేగంగా వెళ్ళిపోతే ఏదో ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. వెళుతున్నది హైవేలో. ఇలాగా ఎత్తు పల్లాలు ఉంటాయి కదండి కొన్ని రోడ్లు. సో అట్లాగా అప్ అండ్ డౌన్ అలా ఎక్కి, అలా హైట్ ఎక్కి ఇలా డౌన్ వెళుతూ ఉంటుంటే ముందు లారీ వెళుతూ ఉంది. సడన్గా బ్రేకులు ఫెయిల్ అయినాయి. అంతే, వెళ్ళి ఆ బ్రేకులు ఫెయిల్ అయితే ఆ లారీని కొట్టాడు. అంతే, ఇద్దరు స్పాట్ డెడ్ అండి. చనిపోయిన బాడీలు ఇంటికి తీసుకొచ్చారు. భార్యకి ఎంత ఎలాంటి నీచుడైనా బాధ, భర్తే కదా మరి, ఏడుస్తూ ఉంది బాడీ దగ్గర. అత్తగారు వచ్చింది. అత్తగారు వచ్చి, ఏ పాపం చేసావురా, నిన్ను ఆ దేవుడు పట్టుకెళ్ళిపోయాడు, ఏ పాపం చేశారా? ముందే చెప్పింది కదా అత్తమ్మకి కోడల పిల్ల. దిద్దవలసిన కాపురాలని, కుటుంబాలను దిద్దవలసిన అత్తగారులు ఏమీ పట్టించుకోకుండా అలా ఉండడం వల్ల ఎంత నష్టం, కొడుకుని పోగొట్టుకుంది. చిన్న పిల్లలు. ఈ రోజుల్లో చాలామందికి
చూపులు చివరికి ఎంత నష్టాన్ని తీసుకొస్తున్నాయో చూడండి. కాబట్టి మోహపు చూపే ఒక వ్యభిచారం. శాంసోన్ అండ్ దావీదు అలాగా 2 విషయాల్లో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఈరోజు నువ్వు నీ కన్నులతో నిబంధన చేసుకోవాలి. యోబు అంటాడు కదా, యోబు గ్రంథం ఆ లేఖనాల్లో మనం చూస్తే 31:1, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను, నేను ఆ స్త్రీని అలా ఎందుకు చూస్తాను. 31 యోబు గ్రంథం 1వ వచనం చూస్తే, నా కన్నులతో ఒక నిబంధన చేసుకుంటున్నాను, కన్యకను నేను ఎలా చూస్తాను. ఇలాంటి నిబంధన చేసుకునే బిడ్డలు ఉంటే కుటుంబాలు కట్టబడతాయండి. పాడైపోతున్న కుటుంబాలు చక్కగా కట్టబడతాయి, స్థిరపడటానికి అవకాశం ఉంది. ఈరోజు దేవుని సముఖంలో ఒక నిర్ణయానికి రండి. పరిశుద్ధాత్ముడు మీ మీద కృప చూపును గాక. ఓకే, ఇక సెకండ్ వన్, రెండవది, ఆత్మీయంగా చాలామంది వ్యభిచారంలో పడిపోతున్నారు, వ్యభిచార పాపంలోకి వెళ్ళిపోతున్నారు. ఆత్మీయ వ్యభిచారం అంటే ఏంటి? 1 మోహపు చూపు, 2 యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4:4 చూస్తే, వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమదని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. అక్కడ చెప్తూ వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునికి వైరము అన్నాడు. అంటే ఏంటయ్యా ఆత్మీయ వ్యభిచారం అంటే? లోకంతో స్నేహం, లోక స్నేహం. లోకంతో స్నేహం చేయటమే ఆత్మీయంగా నేను వ్యభిచారంలోకి తీసుకెళ్ళిపోతుంది ఆ లోకం. బైబిల్ ఏమంటుంది తెలుసా? లోకం దాని ఆశలు గతించిపోతున్నాయి, లోకపు నటన గతించిపోతుంది, కానీ దేవుని చిత్తం చేసేవాడు నిరంతరం నిలిచి ఉంటాడు. లోక స్నేహం, లోకం యొక్క పోకడ మనుషుల్లోనికి వచ్చేస్తుంది కనుకనే ఆ లోక ఆశలు ఏం చేస్తున్నాయంటే మనిషిని పాపానికి ప్రేరేపిస్తున్నాయి. లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. అవి తండ్రి వలన పుట్టినవి కావు. లోకంలో శరీర ఆశలు ఉన్నాయి. ఆ ఆశలు ఏం చేస్తాయంటే లోక స్నేహం చేయటం వల్ల దేవునితో ఉండవలసిన ఫెలోషిప్, దేవునితో ఒక ఆత్మీయ బంధాన్ని కలిగి ఉండవలసిన నిన్ను నిన్ను ఆకర్షించి, లోక స్నేహం నిన్ను భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళిపోతుంది. అందుకే ఫ్రెండ్ సర్కిల్ మనకు ఉండకూడదు, కట్ చేయాలి. ఎవరితో స్నేహం చేయాలో వాళ్ళతోనే స్నేహం చేయాలి. లోకస్తులతో మన స్నేహాలు ఉండకూడదు. ఆ లోక స్నేహం వీళ్ళ మంచోళ్ళే, దుష్ట సాంగత్యం మంచి నడవడికను కూడా చెడగొట్టేస్తుంది. వీళ్ళు ఎంత మంచిగా ఉందామనుకున్నా ఆ స్నేహం వాడిని ఉండనివ్వదు కదా. అందుకొరకే ఆత్మీయంగా అనేకులు ఎలాగ వ్యభిచారం అనే పాపంలోకి వెళ్ళిపోతున్నారంటే లోక స్నేహం వల్ల. బైబిల్ ఇలా చెప్తుంది, మీరు లోక మర్యాదను అనుసరించొద్దు, లోక మర్యాదను అనుసరించొద్దు. లోకానికి మీకు చాలా వ్యత్యాసం ఉంది. నేను లోకంలోంచి మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నానన్నాడు ప్రభు. కొన్ని మాటలు మీకు బైబిల్ ఆధారాలతో చెప్తాను. లోక స్నేహం అంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన మీకు వస్తే బైబిల్లోంచి కొన్ని సందర్భాలని మీకు జ్ఞాపకం చేస్తాను. సందర్భం ఏమిటంటే లోతు కుమార్తెల యొక్క స్టోరీ మనం చదివితే, దేవుడు సొదొమ గొమొర్ర పట్టణాన్ని నాశనం చేస్తున్నాడని చెప్తే దేవదూతలే లోతు కుటుంబాన్ని చేతులు పట్టుకుని ఆ బయటికి తీసుకొచ్చింది. వచ్చిన తర్వాత అయినా వీళ్ళు కాపాడబడాలండి. భార్య ఏమో వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. 2 కూతుర్లు లోతుకి. ఇప్పుడు చక్కగా వాళ్ళు ఉండవలసిన ఫ్యామిలీ, చక్కగా వారి కుటుంబం అంతా దేవుని సందులో ఉండాలి. కానీ లోక మర్యాద చొప్పున, మీరు ఆ మాటలు చదివితే లోక మర్యాద చొప్పున చూద్దాం అన్నమాట. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 31వ వచనం. అట్లుండగా అక్క తన చెల్లెలతో 31వ వచనం. మన తండ్రి ముసలివాడును. ఆదికాండం 19వ అధ్యాయం 31వ వచనం. సర్వలోక మర్యాద చొప్పున
మనతో పోటకు లోకంలో ఏ పురుషుడు లేడు. చూడండి, లోక మర్యాద వాళ్ళలోకి వచ్చేసింది. లోకం ఏమంటో తెలుసా? తప్పేం లేదులే, ఎవరు చేయట్లేదు, అంతమంది కనబట్టలేదులే, బోళ్ళు మంది. లోకం, అది లోకం కాబట్టి ఇప్పుడు అక్క చెల్లెలు మాట్లాడుకున్నారు. ఏమన్నా తెలుసా? లోక మర్యాద చెప్పున ఎవరు మగవాళ్ళు లేడో, ఎవరు చూడలేదులే. సో ఈ విధమైన బరి తెగించేస్తున్నారు. లోకం వాళ్ళని ఆ విధమైన పాపంలోకి తీసుకెళ్ళిపోతుంది. లోతు కుమార్తెలు పాడైపోవటానికి ఏమండి, ఆడపిల్లలు డ్రింక్ చేయటం ఏంటండి? ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. స్మోకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, డ్రింకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, డ్యాన్స్ చేసేవాళ్ళు ఉన్నారు, వ్యర్థమైన వాటిల్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఈరోజు ఆడపిల్లలకి ఇంత ఎదిగిన పిల్లలు చెప్పలేకపోతున్నాం. ఫ్యాషన్కి అలవాటు. లోకం నిన్ను ఆ విధమైన పాపంలో తీసుకెళ్తుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆడపిల్లలకి జీన్ ప్యాంట్లు ఎందుకండి? ఆడపిల్లలంటే ఆడపిల్లలాగే ఉండాలి. వస్త్రాలు చాలా వెరీ ఇంపార్టెంట్. అలవాటు చేయకూడదు. లోక పోకట రాకూడదు మన పిల్లలకి. వీళ్ళు చూడండి, చాలామంది ఈ రోజుల్లో చాలామంది పిల్లలు కూడా క్లబ్బులకు వెళ్ళటాలు, ఈ లోక మర్యాద, డ్రింకింగ్ చేయటము, తాగటము, ఈ విధంగా పాపంలోకి వెళ్ళటం లోక ఆచారం. అది లోకం ఆకర్షిస్తుంది కాబట్టి లోక పాపంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈరోజు యవ్వన పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వస్త్రాలను బట్టే ఈ రోజుల్లో చాలామంది మీద అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? మామూలుగా ఉంటే మనల్ని ఎవరు పట్టించుకోరు. వాళ్ళకి కావాలని కొంతమంది చూస్తూ ఉంటాను నేను. వాళ్ళకి చేతులు ఉండవు. చేతులు అంటే ఇవి హ్యాండ్స్ ఉండవు. స్లీవ్లెస్సా, ఏం పేరుతో ఉంటుంది దాని పేరు? స్లీవ్లెస్సేనా సురేష్? హ్యాండ్స్ ఉండవు అందులో. ఎందుకు అలాంటి బట్టలు వేసుకోవడానికి పేరెంట్స్ ఎందుకు ఒప్పుకుంటున్నారు? అసలు శరీరాన్ని కప్పుకోవాలి. హ్యాండ్స్ లేని బర్త్డేలు మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. బర్త్డే అన్నా, కేక్ కట్ చేయడానికి రండి అన్నా, అదన్నా ఇదన్నా, సరే అమ్మ వస్తాములే అమ్మ అని నేను ఉన్న ప్రోగ్రామే షెడ్యూల్ అంతా పక్కన పెట్టుకుని వాళ్ళు ఏదో ప్రేయర్ పెట్టుకున్నారని వెళితే కేక్ కటింగ్ దగ్గరికి వెళ్ళినప్పటికీ అప్పుడు మేము ఈ లోపల పాటలు పాడుకుంటాం, ప్రార్థన. అప్పుడు దాకా రారాళ్ళు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు రెడీ అయ్యి వస్తాం. మేకప్ల మీద మేకప్లు, లిప్టిక్, కోతు మూతిలా చేసేస్తారు. సరైనప్పుడు బట్టలు మంచిగా ఉన్నాయంటే అన్ని స్లీవ్ దోమలు తెరలా ఉంటాయి. ఆ డ్రెస్సు దోమలు తెర బెటరు. వాళ్ళ వస్త్రధారణ బాగాలేదు. లోక మర్యాద అది. లోకం ఎలాగైనా వేసుకో బట్టలో ఇష్టానుసారంగా ఉండంటుంది. అది అలవాటు అయిపోయింది వీళ్ళకి. అలవాటు అయిపోయి ఫ్యాషన్కి అలవాటు పడిపోతున్నారు. వ్యర్థమైన డ్రెస్సులు ఇవేవో రకరకాల ఫోకస్లు పెట్టుకుని ఆ అలంకరణ చేసేసుకుని చేతులకి మళ్ళీ గోల్డ్ రంగులు, గోరింతాకులు, కాళ్ళకి, అమ్మో ఇదంతా కూర ఏంటది మొత్తం అంతా అంటించేస్తున్నారు. నీవు అలాగా అలంకరించుకోవడం వల్ల నీ వైపుకి అనేకులు మనసు వెళ్ళిపోతుంది. అంతే, పాపంలోకి వెళ్ళిపోతున్నారు. అందుకే లోక మర్యాద అనుసరించడమే, లోకంతో స్నేహం చేయటమే పాపము. అందుకు నువ్వు జాగ్రత్త పడాలి. లోతు కుమార్తెలు పాడైపోవడానికి కారణం లోక మర్యాద. ఇటువైపు నువ్వు పోకూడదు. సో ఇంకో కోణంలో కూడా మనం ఆలోచిస్తే ఇలా రాయబడి ఉంది చూడండి లేఖనాల్లో. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం చూస్తే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం చూస్తే అక్కడ ఒక యవనస్తుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? ఈ దేమ ఏం చేశాడు? దేమ ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాను. ఇక్కడ పౌలుతో ఉండవలసిన దేమ లోకంతో స్నేహం చేయటం. ఈ రోజుల్లో చాలామంది ఒక మహిమగల సేవ చేయవలసిన వాళ్ళు, దేవుని కోసం వైరాగ్యంగా బ్రతకవలసిన వాళ్ళు, మధ్యలో వాళ్ళకి లోకం వచ్చేసింది. లోక స్నేహాలు, లోక పరిచయాలు ఎంతోమందికి పరిచయం అయిపోయి వాళ్ళ ఆత్మీయ స్థితిని పోగొట్టేటట్లుగా చేస్తూ ఉంది. ఈరోజు
ఆత్మీయులైన మీరు లోకస్తులతో స్నేహాలు ఉండకూడదు. నీ ఫ్రెండ్స్ ఉంటే ఆత్మీయులతోనే. మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, నీవు చదువుకునేటప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడైనా కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పేవాడు మా నాన్నగారు, నీ స్నేహితులు ఎవరు ఉండాలంటే నీకన్నా బాగా చదివే వాళ్ళతో స్నేహం చేయి. నీకేదైనా డౌట్ వచ్చిందనుకోండి, వాళ్ళని అడిగినా తెలుసుకోవచ్చు. కానీ అల్లరి చిల్లరగా తిరిగేవాడు, సినిమా హాల్కి వెళ్ళిపోయేవాడు, గోడ దూటి బయటకి వెళ్ళిపోయేవాడు, ఆ అల్లరి చేసేవాడు, పక్కోడిని నెత్తి మీద కొట్టేవాడు, ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయొద్దని మా నాన్న క్లియర్గా చెప్పేవాడు. అందుకే నాకున్న వాళ్ళ స్నేహితులు చాలా తక్కువ. సో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వాళ్ళు కూడా ఆత్మీయులే, మంచోళ్ళతోనే స్నేహం. ఇక సేవలోకి వచ్చిన తర్వాత అసలు స్నేహమే లేదు. సేవ దేవుడితోనే నాకున్న అనుబంధం. ఉన్నవాళ్ళు ఎవరైనా ఆత్మీయ దైవజనులు ఎవరైనా ఉంటే ఎప్పుడో ఒక్కసారి ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడేది అంతే. స్నేహాల ద్వారా కూడా చాలామంది చెడిపోతూ ఉన్నారు. మీరు ఆలోచించుకోవాలి, చాలా జాగ్రత్త పడాలి. ఈ పాపంలో పడిపోకుండా యేసయ్య అనేకులమైన మన పిల్లల్ని కాపాడాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. లోకం ఏం చేస్తుందంటే ఆ ప్రేమలకి పాలు పడిపోతుంది. లోకంలో మాయ అంతా, ఈ లోకమంతా మాయ. ఆ ప్రేమ వాడు ప్రేమించలేదా వెంటనే యాసిడ్ పోసేయటం. ఆ లోకం అలా చేస్తూ ఉంది. వీళ్ళు కూడా లోకం ఎలా చేస్తుందంటే ఆ ప్రేమ కాదనాలంటే వెంటనే సూసైడ్ చేసేసుకోవడం. లోకం తీరది. అందుకే దేవుని బిడ్డలకి లోకానికి సెపరేట్గా ఉండాలి. నువ్వు లోకంతో ఫ్రెండ్షిప్ చేస్తుంటే, లోకంతో స్నేహం చేస్తూ ఉంటుంటే ఆత్మీయంగా వ్యభిచారంలోకి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త పడమని దేవుని వాక్యం మనతో స్పష్టంగా చెప్తుంది. నేను ఎప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటాను. ఏమంటానంటే ఆడపిల్లలకి ఆడపిల్లలే స్నేహితులు ఉండాలి, మగపిల్లలకి మగపిల్లలే స్నేహితులు ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్ మీకెందుకమ్మా, గర్ల్ ఫ్రెండ్స్ మీకెందుకు? ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. నీకు ఉండవలసిన వాళ్ళు నీకు వాళ్ళు గర్ల్స్ అనుకోండి, గర్ల్స్తోనే స్నేహం చేయి. బాయ్స్ వస్తే బాయ్స్తోనే స్నేహం చేయి. స్నేహాలు వద్దనే చెప్తాను. ఒకేలా నీకు అవసరము ఏళ్ళ వాళ్ళు ఏదైనా వాళ్ళు మంచి సలహాలు ఇస్తారని కూడా మంచోళ్ళని వెతుక్కో. అంతేగాని లోకస్తులతో నువ్వు స్నేహం చేస్తే భవిష్యత్తు పాడైపోతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి చేతులు పైకెత్తి అందరూ హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. పాపం భర్త డ్యూటీకి వెళ్ళాడు, ఆఫీస్ నిమిత్తం వెళ్ళాడు. వెళితే ఈ లోపల ఉదయకాలం వెళ్ళిపోతాడు కదా, సాయంకాలం దాకా రాడు భర్త. 8 గంటలో లేకపోతే 12 గంటలో డ్యూటీలు, ఓవర్ డ్యూటీలు చేస్తుంటారు పాపం. ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళు ఏం చేయాలండి? ఉంటే చక్కగా ఆ దేవునితో స్నేహం కలిగి దేవుని సన్నిధిలో మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవటమో, లేకపోతే ఇంట్లో ఉండి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోవటమో, బైబిల్ చదువుకోవటమో, దేవుని మాటలు వింటాం, ఇట్లా ఉంటే పర్లేదు. ఈ ఫోన్ వచ్చింది కానీ, ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళ పరిచయాలను బట్టి ఎవరెవరు నెంబర్లు తీసుకుని ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. స్నేహం కాస్త ప్రేమగా మారిపోద్ది, ప్రేమ కాస్త చివరికి పాపంలో పడేసినట్లుగా చేస్తుంది. ఫస్ట్ చెల్లి అంటాడు, ఆ చెల్లి బాగున్నావా, అది ఇది చెల్లి అంటాడు. తర్వాత చెల్లి కాస్త చెలియాగా మారిపోతుంది. ఎంతమంది ఇలాగ పాపం అనే స్థితిలోకి వెళ్ళిపోతున్నా చూస్తున్నాం కదా. ఈయన డ్యూటీకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈమె ఖాళీగా ఉండక, ఏదో ఇంట్లో బోల్డ్ పనులు ఉంటాయి కదా, నేను చేసుకోవచ్చు. ఆ ఖాళీ కొంతమంది, అందుకే నేను మనిషి ఎప్పుడు ఖాళీ ఉండకూడదు. ఖాళీ ఉన్నాడంటే ఇది నిజమా అని సాతానుగాడు వస్తాడు అంతే. తనకి రకరకాల ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు. మీ భర్త లేడు కదా, డ్యూటీకి వెళ్ళిపోయాడు కదా, నీ ఎవరు చూడరు కదా, ఒకే ఒక పిల్లోడు వాళ్ళకి, వాడు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు. ఈ లోపల ఫోన్లో మాట్లాడటం అలా పరిచయాలు అవుతూ ఉండేవి. ఎవరు లేనప్పుడు ఆయన ఇంటికి రావటం, వేరే భర్త ఇంటికి రావటం, మాట్లాడటం, ఇలాగ పరిచయాలు ఎక్కువైపోయినాయి. ఓ రోజు పిల్లోడు స్కూల్కి వెళ్ళాడండి. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. స్కూల్కి వెళ్ళాడు. ఈ లోపల వేరే ఆయన ఆ ఇంటికి వచ్చాడు. లేర్లే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, భర్త డ్యూటీకి వెళ్ళిపోయాడు కదా, నన్ను ఎవరు చూస్తారు అనుకుందా ఆమె. అంతే.
పిల్లోడికి బాగాలేదు, కడుపులో పెయిన్ వచ్చేస్తుంటుంటే, స్టమక్ పెయిన్ వస్తే మేడం దగ్గరికి వెళ్ళి, మమ్మీ మేడం గారు నాకు స్టమక్ పెయిన్ వచ్చేస్తుందని మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతానంటే, సరే అనుకుని ఆ మేడము పంపించేసింది ఆ పిల్లోడిని. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చినప్పుడు చూస్తే ఇంటి దగ్గర తలుపేస్తుంది, బయట చెప్పులు ఉన్నాయి. కిటికీ డోరు జస్ట్ అలా క్లాత్ ఉందన్నమాట, కర్టెన్ వేసి ఉంది. ఆ పిల్లోడు మమ్మీ అని పిలుద్దామని అలా కర్టెన్ తీసి అలా చేసి మమ్మీ అని పిలిచాడు. అంతే, వేరే భర్తతో ఈమె పాపంలో ఉంది. వెంటనే ఈ పిల్లోడు చూశాడేమో, గబగబా ఆ పిల్లోడిని జస్ట్ డోర్ వేసేసి లోపల తీసుకొచ్చేసి, అంతే ఈ పిల్లోడు తన భర్తకి చెప్పేస్తాడేమని. చెప్పేస్తే పరువు పోతుంది, లేకపోతే నన్ను నా భర్త నమ్మడు. ఆ భర్త రోషం ఎట్లా అంటే తెలుసండి, చాలా రోషం ఉంటుంది భర్తకి. ఏదైనా సహించుకుంటాడేమో కానీ ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే భర్త సహించుకోలేడండి. వెంటనే భర్తకు తెలిస్తే ఇంకా నన్ను బతకనివాడు అనుకుని ఏం చేశారంటే, వాళ్ళిద్దరూ కంబైండ్ అయిపోయి ఏకమైపోయి కొడుకని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా ఆ పిల్లోడిని చంపేసండి, ముక్కలుగా కోసేసి, ఇప్పుడు ఫ్రిడ్జ్లు పెద్దవి వస్తున్నాయి, పెద్ద ఫ్రిడ్జ్లో పెట్టేశారు. రాడు, క్యాంప్ వెళ్ళాడని తెలుసు, రాడని తెలుసు, కానీ ఈ లోపల వచ్చాడు భర్త. చూస్తే పిల్లోడు కనబట్లా. పోలీస్ కుక్కలు వచ్చేసినాయి. చూస్తే అంతే, ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. లోక స్నేహం అంటే వేరే వాళ్ళు పరపురుషుడితో మనకి ఎందుకు, ఎంత నష్టాన్ని తీసుకొచ్చింది చూడండి. ఈరోజు ఆలోచించాలి. చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ముగిస్తాను. ఆత్మీయంగా ఎంతోమంది వ్యభిచారం అనే పాపంలోకి వెళ్ళిపోతున్నారు. ఏంటది అని అంటే చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. త్వరగా చూడాలి. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసిన ఏశావు లాంటి భ్రష్టుడైనను ఎవరట, వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్త పడండి. చాలు. మూడవదిగా, ఆత్మీయంగా వ్యభిచారం అంటే ఏంటంటే జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకోవటం. జ్యేష్ఠత్వపు హక్కు ఉంది మనకి. సంఘం ఏంటో తెలుసా? జ్యేష్ఠుల సంఘం. దేవుడు మనల్ని జ్యేష్ఠుడుగానే ప్రథమ స్థానంలోనే మనం ఉండాలని కోరుకున్నాడు. కానీ ఏశావు ఒక్క పూట కూటి కొరకు, అదేనా చికెన్ బిర్యానీ, చిక్కుడుకాయ కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న వ్యక్తిని గురించి పౌలు ఏమంటున్నాడు తెలుసా? సంగమా, ఇదిగో ఏశావు లాంటి భ్రష్టుడు మీలో ఉన్నాడేమో, జాగ్రత్త పడండి. వ్యభిచారి అని పిలుస్తున్నాడు. ఎందుకు అనంటే జ్యేష్ఠత్వపు హక్కు అమ్మేసుకున్నాడు ఏశావు. ఈరోజు కూడా చాలామంది భక్తిని తాకట్టు పెట్టేస్తున్నారు, ఆత్మీయ జీవితంలో భ్రష్టులైపోతున్నారు. ఓ మాటలో చెప్పాలి అని అనుకుంటే, యాకోబుకి 12 మంది కొడుకులండి. పెద్దోడి పేరు చెప్పండి, రూబేను కదా. రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇట్లా 12 మంది పిల్లలు ఉన్నారు యాకోబుకి. 11వవాడు యోసేపు, 12వవాడు బెన్యామీను. వాస్తవంగా జ్యేష్ఠుడంటే పెద్దోడు. జ్యేష్ఠుడికున్న ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? ఏదైనా ఇంట్లో ఏదైనా సరే రెట్టింపు భాగం, ఆస్తిలో కూడా రెట్టింపు ఇవ్వాలంట పెద్దోడికి. మీ ఇంట్లో ఎవరు పెద్దోళ్ళు? అక్క, దేవుడికి స్తోత్రం. మా ఇంట్లో కూడా మా పెద్దక్క జ్యేష్ఠులు. సో జ్యేష్ఠుడికి రెట్టింపు ఇవ్వాలి భాగం. ఇప్పుడు వాస్తవంగా ఈ 12 మందిలో జ్యేష్ఠత్వ హక్కు ఎవరిది? పెద్దోడు రూబేందే. కానీ పెద్దోడికి రావాల్సిన జ్యేష్ఠత్వం ఎవరికి వచ్చింది తెలుసా? యోసేపుకి వచ్చేసింది. ఎందుకు అలా జరిగింది తెలుసా? పెద్దోడు రూబేన్ చేసిన మిస్టేక్ ఒకటి ఉంది. ఏమిటంటే తన తండ్రి పరుపును అపవిత్రపరిచాడు. సో ఆ మిస్టేక్ వల్ల జ్యేష్ఠత్వపు హక్కు యోసేపుకి వెళ్ళిపోయింది. అందుకే జ్యేష్ఠులు, పెద్దోళ్ళు, లేకపోతే ముందు నుంచి ఉన్నవాళ్ళు
ఆ జ్యేష్ఠత్వాన్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. మేము చర్చి ఎప్పుడో ఈ చర్చి కట్టక ముందు నుంచి ఉన్నామండి, పాస్టర్ గారు ప్రారంభం నుంచి ఉన్నామండి మేము. ఓకే, ఉంటే మంచిది. నీ జ్యేష్ఠత్వపు హక్కు పోగొట్టుకోకూడదు. మొదట ఉన్న ప్రార్థన జీవితం, మొదట ఉన్న పరిశుద్ధత, మొదట ఉన్న భక్తి, మొదట ఉన్న ఆసక్తి, వైరాగ్యం ఎప్పుడు కలిగి ఉండాలి. లేదు అనంటే జ్యేష్ఠత్వం చాలామంది అమ్మేసుకుంటున్నారు. జ్యేష్ఠత్వ హక్కు మీకు చూపిస్తాను, లేఖనాల్లోంచి కొన్ని మాటలు చదివిస్తాను. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 5వ అధ్యాయం 1-2 వాక్యాలు చూడండి. జ్యేష్ఠుల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 5వ అధ్యాయం 1-2 వాక్యాలు. ఇశ్రాయేలులకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఓకే, ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి గాని అంటే గానిలో ఉంది పెద్ద గూని అన్నట్టు. ఏమైంది? తన తండ్రి పరుపును అపవిత్రపరచుట వలన అతని జన్మ స్వాతంత్ర్యం ఇశ్రాయేలు కుమారుడైన యోసేపుకి కుమారులకి ఇవ్వబడింది. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడింది. ఎవరు ఇప్పుడు జ్యేష్ఠుడు? ఎవరు? యోసేపు జ్యేష్ఠుడుగా, జన్మ స్వతంత్ర హక్కు జ్యేష్ఠుడికి వచ్చేసింది, యోసేపుకి వచ్చేసింది. వాస్తవంగా రూబేనికి రావాలి, కానీ తన చిన్న మిస్టేక్ వల్ల యోసేపుకి జ్యేష్ఠత్వం వచ్చేసింది. మీరు కూడా, మేము మొదట్లోంచి ఉన్నామండి, భక్తి చేసామండి, అదండి ఇదండి అని చాలా చెప్తా ఉంటారు. మంచిదే. అయితే మొదటున్న భక్తి నీకుందా? ఇప్పుడు మొదటున్న ప్రార్థన జీవితం ఉందా? ఆ మొదట్లో ఎంత వైరాగ్యం, సేవకులంటే గడగడలాడిపోయే స్థితి ఇప్పుడు ఉందా? ఉంటే మంచిదే. జ్యేష్ఠత్వాన్ని నువ్వు అమ్మేసుకోలేదనే. ఒకవేళ లేకపోతే జ్యేష్ఠత్వం పోగొట్టేసుకున్నావు అని అర్థం. లేఖనాల్లో చూస్తే జ్యేష్ఠులకి ఏ ఆశీర్వాదం ఉందో తెలుసా? ద్వితీయోపదేశకాండం 21:17 21:17 చూస్తే అక్కడ ఏమున్నది? జ్యేష్ఠులకు ఇచ్చే ఆశీర్వాదాలు చూడండి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 17:17 దేశించబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చి వారినే జ్యేష్ఠునిగా ఎంచవాలి. జ్యేష్ఠుడికి ఆశీర్వాదం ఏంటి? రెట్టింపు భాగం. నెక్స్ట్ వర్డ్, వీడు వాని బల ప్రారంభం గనుక జ్యేష్ఠాధికారము వీనిదే. జ్యేష్ఠుడికి ఇచ్చిన హక్కు ఏంటో తెలుసా? రెట్టింపు భాగం. దేంట్లోనైనా రెట్టింపే. హల్లెలూయా అని చెప్పండి. ఇంటికి వచ్చారా, ఏదైనా ఇస్తున్నారా? ఏదైనా రెట్టింపే. కావాలంటే చూడండి, ఇంట్లో పెద్ద కొడుకుని, ఇంట్లో ఎవరైనా సరే ఫస్ట్ పుట్టారంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓ తండ్రికి 2 కొడుకులు అనుకోండి. పెద్దోడు పుట్టినరోజు ఫస్ట్ బర్త్డే ఎంత ఘనంగా జరుగుతుందండి రాజేష్ అన్నయ్య, సూపర్గా చేస్తారు. రెండోవాడు పుడతాడు. రెండోవాడు పుట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ పెద్దోడికి చేసిన బర్త్డేకి చేసిన డ్రెస్ ఉంటుంది, ఆడికి చిన్న కొరసే అయిపోతాయి అన్నమాట. వీడికి వేస్తారు. చిన్నోళ్ళకి ఎన్ని ఫోటోలో దేవుడికి స్తోత్రం. దేవుడి దేవాలు నేను అబ్బాయిగా పుట్టాను, దేవుడికి స్తోత్రం. మా అక్కోళ్ళు మొత్తం 3 అక్కోళ్ళు, తర్వాత నేను లాస్ట్లో పుట్టాడు. నేను కూడా ఆడపిల్లగా పుట్టుంటే వాళ్ళ గౌన్లన్నీ మాకేసి ఎదురేపోవరే కదా. చిన్న లాస్ట్లో పుట్టిన వాళ్ళకి ఎన్ని పాటలు ఉంటాయి ఇంకా అసలు. అందుకని పెద్దోళ్ళకి చేసి వాళ్ళు చేసి అలసిపోయి ఉంటారు, ఇంకా చిన్నోళ్ళకి ఏం చేయలేము అనుకుంటారు. జ్యేష్ఠులకి రెట్టింపు భాగం, ఏదైనా రెట్టింపే. అందుకని నువ్వు మొట్టమొదటి నుంచి ఉన్నావా? ఓకే, కాపాడుకోండి భక్తిని. మంచి మొదటి స్థానంలో ఉండాలని నా ఆశ. అందరూ మొదటి వరుసలో ఉండాలనేది నా అభిప్రాయం. పరిచర్య అన్నా, ప్రార్థన అన్నా, సేవ అన్నా, సంఘం అన్నా, దైవజనులైన జ్యేష్ఠత్వ హక్కు మనం కాపాడుకుంటే జ్యేష్ఠులకి ఇచ్చే ఆశీర్వాదం గొప్పగా ఉంటుంది. సంఘములో అందరూ జ్యేష్ఠులుగా ఉండాలనేదే దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి అలాంటి భక్తిలో మీరు ఉండండి. పరిశుద్ధాత్ముడు మీ మీద తన కృపను చూపునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఒక పాట నేర్చుకుంటూ వచ్చాం.
వ్యభిచార పాపంలో అనేకులు పడిపోతున్నారు. వ్యభిచార పాపం వల్ల 3 రకాల నష్టాలు ఉంటాయని చెప్పాను. ఒకటి మరణశిక్ష, బి చూస్తే శ్రమల పాలైపోతాం, సి లేఖనాల్లో మనం చూస్తే అగ్ని గుండంలోకి వెళ్ళిపోతాం, దేవుని రాజ్యానికి వారసులవు. శరీర పాపంతో చాలామంది ఇలా ఉన్నారు. అయితే కొంతమంది ఇంటర్నల్ లోపల పాపం ఆశలను వాళ్ళు జయించలేక ఆత్మీయంగా ఎంతోమంది పాపం అనే ఊబిలోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఆత్మీయ వ్యభిచారం అంటే ఏంటో 3 మాటలు చెప్పాను. ఒకటి మోహపు చూపు. దావీదు అలాగే శాంసోన్ ఆ మోహపు చూపుని జయించలేక వాళ్ళు పాపంలో పడ్డారు. బి లోక స్నేహం. దేమా లోకాన్ని స్నేహించాడు. మన పిల్లలు అటువైపు వెళ్ళకూడదు. సి లేఖనాల్లో మనం చూడగలిగితే జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకోవటం, ఇది కూడా పాపానికి గుర్తు. కాబట్టి అలాగ మనకిచ్చిన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకోకుండా కాపాడుకుందాం. లోక పాపం వైపు వెళ్ళిపోకుండా, వ్యభిచారిని చూసి పాపం ఆశించి పాపం మానని కన్నులు కలిగిన వాడిగా ఉండకుండా వాటిని విడిచిపెట్టేసి దైవత్వం పరిశుద్ధత వైపుగే నువ్వు పయనిస్తే, యోసేపు లాంటి పరిశుద్ధత నువ్వు కాపాడుకుంటే యోసేపుకి జ్యేష్ఠత్వ హక్కు వచ్చింది, రెట్టింపు భాగం. అలాంటి దీవెన నువ్వు పొందుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. అందరిలాగే మోకరించిన చిన్న ప్రార్థన చేసుకుని ఈ కుడికను మనం ముగించుకోబోతున్నాం. ప్రభు మనకిచ్చిన వర్తమానం అంతటి కొరకే 2 చేతులు చాపి స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజున నాయన నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం నాయన. అయా వ్యభిచారం చేసిన వారు అగ్నిగుండంలో వేయబడతారని, ఆయా వ్యభిచారులకు పరలోక రాజ్యం లేదని తెలియపరిచారు తండ్రి. మీకు స్తోత్రం నాయన. వ్యభిచారం వల్ల మరణ శిక్ష పొందుకుంటారని, బహుశ్రమల పాలవుతారని నాయన నా తండ్రి మీరు తెలియపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారు అగ్నిగుండంలో వెళ్తారని తెలియపరిచారు ప్రభువా. మరి ఆత్మ సంబంధంగా భక్తి చేస్తున్న బిడ్డలు కూడా అనేకులు నాయన వ్యభిచారంలో ఉన్నారని వాక్యం ద్వారా హెచ్చరించారు తండ్రి. మీకు స్తోత్రం నాయన. అయా మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం చేసినట్లని కొత్త నిబంధనలో మీరు రాయించి ఉన్నారయ్యా. ఇదిగో దావీదు చూపు ద్వారానే పడిపోవడం ద్వారా అయా పాపానికి పాత్రుడయ్యాడు తండ్రి. మీకు స్తోత్రం. శాంసన్ కూడా కళ్ళతో చూచుడు ద్వారానే నాయన ఆ మోహపు చూపు ద్వారా వ్యభిచారం చేసి ఆయా కన్నులు ఓడతీయవలసిన పరిస్థితి ఏర్పడినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. కన్నులు అటు ఇటు చూడక సరిగాను సూటిగాను చూసే కృపను దయచే. యోబు పెట్టుకున్నట్లుగా కళ్ళతో నిబంధన చేసుకొని పరస్త్రీని కన్యకను ఆయా చూడకుండా ఉండే కృప మా బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఆ మరణ శిక్ష నుండి శ్రమల నుంచి బిడ్డలందరూ తప్పించబడ్డానికి సహాయం చేయండి. అలాగుననే మీరు తెలియపరిచినందుకు స్తోత్రం నాయన. వ్యభిచారంలో లోక స్నేహమే వ్యభిచారం అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే లోకంతో స్నేహం చేస్తారో అయా నాయన వారికి భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన అనుభవాలు కలుగుతున్నట్లుగా వాక్యం హెచ్చరిస్తూ ఉంది నాయన. దేమా లోకాన్ని స్నేహించాడు ప్రభువా, అందుకే భ్రష్టుడు అయిపోయాడు నాయన. నా తండ్రిని కొందనాలు ప్రభువా. యేసు నామములో లోకంతో స్నేహం చేస్తే అది నీ దృష్టికి వైరమని, వాళ్ళు శత్రువులు అవుతారని వాక్యం హెచ్చరిస్తూ ఉంది నాయన. యేసు నామములో నీ బిడ్డలందరూ లోకాన్ని విడిచి నీతో స్నేహం చేసి నీతో సహవాసం కలిగి ఉండేవారుగా చేయండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. లోక స్నేహితులతో లోకం బిడ్డల్లోనికి రాకుండా దూరపరచమని ప్రార్థిస్తున్నాము. అలాగనే జ్యేష్ఠత్వ హక్కును ఆయా అమ్మివేయడమే వ్యభిచారం అని వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. వారికి కలిగిన స్థితిని పోగొట్టుకోకుండానట్లు సహాయం చేయండి అయ్యా. జ్యేష్ఠులకి రెట్టింపు భాగ్యం ఇవ్వబడుతుందని వాక్యం సెలవిస్తున్న రీతిగా అది కాపాడుకుని కృప పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ఈ రకమైన పాపంలో ఎవరైతే చిక్కుపోయి ఉన్నారో వారిని యేసు నామములో విడిపించి అయ్యా కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆత్మీయులుగా ఉండునట్లు కృప దయచేయమని వెతబడిన వాక్కులు అందరూ ఫలభరితంగా మార్చండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.
ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.